హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. చాలామంది అడుగుతా ఉంటారు కదా, అండర్ 10,000 మంచి బడ్జెట్ మొబైల్ ఏదని చెప్పేసి. ఇన్ఫినిక్స్ ఈరోజే లాంచ్ చేసింది హాట్ 11 2022. ఇది నిజంగానే హాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి ఇదే మొబైల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, యూనిసాక్ T610 ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 mAh బ్యాటరీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, మేడ్ ఇన్ ఇండియా అని రాసేసి ఎంఆర్పి 12,999 రాసింది. కానీ ఇది యాక్చువల్గా 8,999కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది పోలార్ బ్లాక్ కలర్ నాకు రివ్యూ కోసం వచ్చింది. అంటే కంప్లీట్ బ్లాక్ కాదు, డిఫరెంట్ ఉంటుంది. మీకు అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఇది మంచి రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే మొబైల్స్ అన్నీ ఈ ప్రైస్ రేంజ్లో మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి రావు, ఇంకా మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రాదు. ఇవ్వండి మనకు టోటల్గా వచ్చిన ఐటమ్స్ ఇవి. 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి ఇందులో. మీరు ఒకసారి యూస్ చేసే ముందు చదివేసుకోండి. ఒకటి డాలర్ లాంటి నోట్ వచ్చింది. ఇంకా మీకు ఒకటి ఫ్రీ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంత తక్కువ ప్రైస్లో చాలా బాగా అనిపిస్తుంది నాకు. అది చూడాలి. టైప్ సి కేబుల్, ఒకటి 10 వాట్ అడాప్టర్ వచ్చింది దీంతో పాటు. ఇంకా ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఈ ప్యాకెట్లో వచ్చింది. ఇదండి మన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ యూనిసాక్ T610 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యువల్ రియర్ కెమెరా ఉంది. అందులో ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి డెప్త్ సెన్సింగ్. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. 194 గ్రామ్స్ వెయిట్ ఉండేసి, అంటే మరీ అండర్ 10,000 ఫోన్ లాగా ఏం లేదు, బాగానే ఉంది. డిస్ప్లే 6.7 ఇంచెస్ 1080p పంచ్ హోల్ ఇక్కడ చూడొచ్చు. అందులో మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇయర్ పీస్ గ్రిల్ కూడా, డిజైనింగ్ అది బాగుంది. నాకు యాక్చువల్గా ఆ ప్రైస్ రేంజ్కి చేతిలో పట్టుకుంటే ఫీల్. సైడ్ది కూడా చూడండి మీరు, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మళ్ళీ ఫ్లాట్ డిజైన్, వాల్యూమ్ రాకర్ బటన్, బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. అది కంప్లీట్ బ్లాక్ ఏం కాదు, అది సంథింగ్ డిఫరెంట్ ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఇంకా ఇక్కడ మీరు సిమ్ ట్రే కూడా చూడొచ్చు, హైబ్రిడ్ సిమ్ ట్రే. మీరు ఇందులో 2 సిమ్లు లేకపోతే ఒక మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో ప్రైమరీ మైక్, ఇంకా టైప్ సి పోర్ట్ ఉంది. ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్. స్పీకర్ కూడా మీకు డిటిఎస్ ఆడియో సపోర్ట్ ఉంది. అయితే మీకు తర్వాత వీడియో ప్లే చేసి డెమో కూడా చూపిస్తాను. బ్యాక్ చూస్తున్నారు కదా, ఫుల్ గ్లాసీ ఉంది. మొత్తం ప్లాస్టిక్ బ్యాకే, ఇన్ఫినిక్స్ అని రాసేసి. ఫింగర్ ప్రింట్ అయితే డెఫినెట్లీ పడతాయేమో, నేను యూస్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది దాని డ్యువల్ కెమెరా సెటప్. ఇందులో మీకు 13 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది, ఒకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది, ఒక ఎల్ఈడి ఫ్లాష్ అంతే. కెమెరా బంప్ కూడా అసలు లేదనే చెప్పొచ్చు. చాలా అంటే అదే లెవెల్లోనే ఉంది. కానీ బాగుంది ఓవరాల్గా. 8,999కి మంచి, అంటే డిజైన్కి, ఇంకా దాని డిస్ప్లే అంటే మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ కదా, దానికి పెట్టొచ్చు అంటాను నేను. చూద్దాం మనం ఎట్లా ఉందో. అంటే నేను మొత్తం సెటప్ చేసేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని గంటలు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఓవరాల్గా నాకు 8,999కి బాగానే అనిపించింది. ఫింగర్ ప్రింట్స్ అయితే కనపడుతున్నాయి, అంటే ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉంది, కానీ మంచి ప్రీమియం లుక్ ఉంది. డిజైనింగ్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా దాని డిస్ప్లే కూడా ఓకే అని చెప్పొచ్చు. 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అన్ని అటెంప్ట్స్ అక్యురేట్, ఇంకా పర్వాలేదు, ఫాస్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇయర్ పీస్ గ్రిల్, బెజల్స్ కూడా థిన్ ఉన్నాయి. అసలు ఆ ప్రైస్కి నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే 1080p డిస్ప్లే కదా, వేరే నేను ఈ ప్రైస్ రేంజ్లో చూశాను. అసలు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. ఇంకా మీకు నార్మల్గా 720p డిస్ప్లేసే వస్తాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ అనిపించింది. ఎక్కడ యూఐలో కూడా అంత పెద్ద నాకు ల్యాగ్ కూడా ఏం అనిపించలేదు. ఇంకా అది యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. అంటే నేను ఎక్కువసేపు యూస్ చేయలేదు, జస్ట్ హాఫ్ అన్ అవరే యూస్ చేశాను. ఎందుకంటే ఈరోజే లాంచ్ ఉండింది కదా, ఇది ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసి వీడియో పెట్టేస్తే మీ అందరూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారని. ఎందుకంటే 8,999 వాళ్ళు ఇంట్రొడక్టరీ ఆఫర్ ప్రైస్ అని చెప్పారు. ఇక్కడ మీరు చూడొచ్చు సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ అవన్నీ డీటెయిల్స్ చూపించేస్తాను. బ్రైట్నెస్ అంటే 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా 114% sRGB కలర్ గ్యామెట్ ఉంది. ఇక్కడ XOS తోటి వస్తుంది. ఇంకా XOS 10 లైట్ తోటి వస్తుంది. Android 11 వర్జన్ ఇది. ర్యామ్ 4GB 64GB వేరియంట్. ఇంకా ఇక్కడ అన్ని వేరే డీటెయిల్స్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 1080x2400 రెజల్యూషన్, Android 11 తోటే వస్తుంది. ఇది డిస్ప్లేలో ఏం పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు, జస్ట్ ambient లైట్ సెన్సార్ ఉంది. అడ్వాన్స్లో కూడా పెద్దగా ఏం సెట్టింగ్స్ లేవు. వైట్ బ్యాలెన్స్ అలాంటిది ఏం లేదు చేసుకోవడానికి. ఇంకా స్టోరేజ్ అంటే ఇది 64GB వేరియంట్ కదా, మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 11.42GB యూజ్ అయిపోయింది. అంటే నేను కొన్ని ఫొటోస్, ఒక 4-5 ఫొటోస్, ఒక వీడియో క్లిప్ తీసాను. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. ఇందులో మీకు ప్రాసెసర్ యూనిసాక్ T610 12nm
నానోమీటర్ బేస్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ వస్తుంది. అంటే నియర్లీ ఈక్వల్ టు హెలియో G80 లేకపోతే స్నాప్‌డ్రాగన్ 662 అని చెప్పొచ్చు. ఇంకా అది కొన్ని రోజులు యూజ్ చేస్తే గేమింగ్‌కి బాగానే ఉంటది. ఇది మీడియం గ్రాఫిక్స్‌లో మీరు అస్ఫాల్ట్ 9 లాంటి గేమ్స్ ఆడొచ్చు. కెమెరా యాప్ కూడా సింపుల్‌గానే ఉంది. ఇక్కడ మీరు ఫోటో మోడ్స్‌లో ప్రో, బర్స్ట్, పానోరామా, పోర్ట్రేట్, ఫిల్టర్, ఇంకా మీకు టైమ్ ల్యాప్స్ ఉంది. స్లో మోషన్ కూడా ఉంది ఇందులో. ఇంకా కెమెరా ఇక్కడ మీరు అదేంటో నాకు అర్థం కాలేదు. కెమెరాకి ఎయంగానే కొంచెం బ్రైట్‌నెస్ తగ్గింది డిస్‌ప్లేది. ఇంకా ఇక్కడ మీరు కెమెరా సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. ఏఐ సీన్ రికగ్నిషన్ అవన్నీ ఉన్నాయి. అంటే సింపులే ఉంది. అంత పెద్దగా స్పెషల్ ఏం లేదు కెమెరా. ఇంకా వీడియోలో రెజల్యూషన్స్ అంటే 1080, 30, 720, 480లో షూట్ చేస్తుంది. 1080 డిఫాల్ట్ ఉంది. అదే పెట్టాను. ఒక వీడియో క్లిప్ కూడా మీకు లాస్ట్‌లో మీకు చూపించేస్తాను. ఇంకా ల్యాగ్ ఉంది కొంచెం. అంటే క్లిక్ చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అట్లా డిలే ఉంది. కెమెరా షటర్ ల్యాగ్ ఉంది. ఇంకా వీడియో క్వాలిటీ అంటే ఇంకా మీరు లాస్ట్‌లో క్లిప్ చూసేసుకోండి. గ్యాలరీలో ఇక్కడ మీరు పిక్చర్స్ నేను కొన్ని తీసిన పిక్చర్స్ మీకు ఫోటోస్ అవి కూడా చూపించేస్తాను. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది. మరీ అంత బేకార్ కూడా ఏం లేదు. అంటే మనం ప్రైస్ 8,999 కదా! ఆ ప్రైస్ రేంజ్ తోటే కంపేర్ చేసి చూడాలి. ఇంకా పెద్ద కాస్ట్‌లీ మొబైల్స్ తోటి వాటితోటి కాకుండా ఆ ప్రైస్ రేంజ్‌కి నాకు పర్ఫార్మెన్స్ ప్రాసెసర్‌ది కానివ్వండి, డిస్‌ప్లే క్వాలిటీ, కలర్ అక్యురసీ, వైట్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. అసలు ఏం కలర్ షిఫ్ట్ అట్లా ఏం లేదు. ఇంకా కెమెరా క్వాలిటీ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది నార్మల్‌గా మెయిన్ కెమెరాలో తీసిన 13 మెగాపిక్సెల్ ఫోటో. ఇది లో లైటింగ్‌లో ఇండోర్‌లో నేను అసలు లైట్‌లన్నీ ఆఫ్ చేసి కొంచెం డిమ్ అంటే కిటికీలోంచి వెలుతురు వస్తుంటే తీశాను. ఇది అవుట్‌డోర్ లైటింగ్‌లో ఓకే అని చెప్పొచ్చు. 9,000 లోపు కదా ప్రైస్. ఇంకా ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయొద్దు. ఆ ప్రైస్ రేంజ్‌కి నాకైతే ఓకే అనిపించింది. కొంచెం అటు ఇటు వైట్ బ్యాలెన్స్ ఒక్కో ఫోటోలో కొంచెం అటు ఇటు ఇది కొంచెం వార్మ్ కనపడింది. ఇది కూడా కొంచెం మెజెంటా సైడ్ ఎళ్ళింది. అట్లా కొంచెం ఉంది. ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరాది. ఇంకా వీడియో క్లిప్ అంటే ఇది కూడా వీడియో క్లిప్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇది అందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కదా! ఆల్రెడీ నా చెయ్యి కొంచెం చాలా షేక్ అవుతుంది. ఇంకా అట్లనే తీసేసాను నేను జస్ట్ సింపుల్‌గా మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి. ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఓవరాల్‌గా యావరేజ్ ఉంది. ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చేసేసి స్పీకర్‌ది ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ కూడా చూసేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో మోస్ట్ పవర్ఫుల్ ఇంకా బిగ్గెస్ట్ టూల్ అన్బాక్సింగ్ చేద్దాం. నా ఛానల్లో ఇంతవరకు ఇంత పెద్ద టూల్ నేను ఎప్పుడు అన్బాక్సింగ్ చేయలేదు. నా ఛానల్ అని కాదు, యూట్యూబ్లో అంతా నేను తెలుగు వీడియోస్లో చూశాను. ఈ కేటగిరీ సంబంధించిన టూల్ ఎవరు అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ చేయలేదు. అయితే అగారో బ్రాండ్ నాకు లాస్ట్ మంత్ కాంటాక్ట్ చేసి వాళ్ళ టూల్స్ కేటగిరీలో అతిపెద్ద టూల్ మీకు పంపిస్తే ఇది ఒక బిట్ వచ్చింది. ఆన్ ఆఫ్ బటన్, ఇది లాక్, దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదే కంఫర్టబుల్ ఉంది, ఇదే పొజిషన్. చూసారు కదా! డిస్‌ప్లే ఇంకా డీటీఎస్ పవర్డ్ డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఇంకా ఆడియో క్లారిటీ ఓకే అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా 10K సెగ్మెంట్ ఈ రేంజ్‌లో ఉన్న మొబైల్స్‌లో ఇది బెస్ట్ డిస్‌ప్లే తోటి ఇంకా డిజైన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఆ ప్రైస్ రేంజ్‌కి 9,000 రూపాయలకి ఓకే అనిపించింది. 8,999 కదా! నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ అంటే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా గేమింగ్ అంటే నేను చెప్పాను కదా! మీడియం గ్రాఫిక్స్‌లో అస్ఫాల్ట్ 9 లాంటి గేమ్స్ ఆడొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మోడల్‌ది. మీరు ఎట్లా అనిపించింది మొబైల్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.